హాయ్ నేను సతీష్. ఉదయం నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి 3 ప్రోమోలు వచ్చాయి కదా. ఆ మూడింటి గురించి ఈ వీడియోలో చెబుతా. ఫస్ట్ ప్రోమోలో ఆ దమ్ము శ్రీజ అనే అమ్మాయి డైరెక్ట్గా శ్రీముఖికి కౌంటర్ వేసేసింది. ఇలా అరుస్తూ మొత్తుకుంటే ఏం అరుస్తుంది ఈ పిల్ల అని బంద్ చేసేస్తారు టీవీలు అని శ్రీముఖి అంటే, అలా అనుకుంటే అక్క ఆ సీజన్ 2 3 అంటే నువ్వు వచ్చిన సీజన్ ఏదక్క అప్పుడే కదా బంద్ చేసేవాళ్ళు అని మామూలు కౌంటర్ కాదు, చాలా గట్టిగానే శ్రీముఖికి అయితే కౌంటర్ ఇచ్చింది. ఎందుకంటే శ్రీముఖి వచ్చిన సీజన్ 3 చూసాం కదా మనం. అన్నపూర్ణ స్టూడియోలో ఆవిడ అరుపులకి లౌడ్ స్పీకర్ అని ఆ షోలో ఉన్నప్పుడు కూడా కొన్ని టాస్కుల్లో బిరుదులు కూడా ఇచ్చారు కదా. ఆవిడ అరుపులకి అన్నపూర్ణ స్టూడియోలో అరిస్తే హైదరాబాద్ మొత్తం దద్రేళ్ళు తెలుగు రాష్ట్రాలు మొత్తం రీసౌండ్ వచ్చేది. ఆ రేంజ్లో అరిచేది. అరిచి 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 ఆపోనెంట్ కంటెస్టెంట్ ఎవరైనా రాహుల్ సిప్లగంజిని లేపి ఆ చివరాఖరికి ఈమె లేపడం వల్ల ఆయన ట్రోఫీ లేపే స్థాయికి ఆ అరుపులు వెళ్ళిపోయినాయి. సో మనకి ఇక్కడ ప్రోమోలో కూడా బీజిఎంతో శ్రీముఖి చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టే చూపించారు. కానీ నాకు తెలిసి శ్రీముఖి కూడా లైటర్ వేలోనే తీసుకొని నవ్వుకుని హ్యాపీగా బాగా వేసోగా కౌంటరు పంచు అని లెక్క నవ్వుకునే ఉండొచ్చు అని అనుకుంటున్నా. అయితే ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఈ దమ్ము శ్రీజ చెప్పిన పాయింట్ మాత్రం కరెక్టే. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సీజన్ 3లో శ్రీముఖి గోలకు టీవీలు పగిలే చెవుల్లోంచి రీసౌండ్ వచ్చేది, అంత గట్టిగా వాయిస్. మరి ఇంక ఈ అమ్మాయికి మైక్ అక్కర్లేదు, మిగతా అందరికీ మైక్ ఉండాలి, శ్రీముఖి మైక్ అవసరం లేదని మాదిరిగా అంత గట్టిగా మాట్లాడేది కదా. ప్రధానంగా రాహుల్ సిప్లిగంజ్ చెప్పి ప్రతీకారం ఏదైతే ఉందో ఆ సీజన్ అంతా నడిచిందో ఆ సీన్లో అదే ఆ సీజన్లో అతన్ని విన్నర్ చేసింది కూడా ఇదే, ఈ అరుపుల వల్లే. శ్రీముఖి కప్పు చేజారిపోయేలా చేసింది కూడా అదే. లేదంటే నల్లేరిపోయి నడకలాగా తెలుగు బిగ్ బాస్లో ఫస్ట్ ఫిమేల్ విన్నర్ ఎవరంటే శ్రీముఖి అని చెప్పుకునే పరిస్థితి ఉండాల్సింది. నిజంగా బ్యాడ్ లక్ అని అనుకోవాలి నిజంగా. అయితే ఇక్కడ ఈ దమ్ము శ్రీజ అనే అమ్మాయి ఈ డైలాగ్తో గట్టిగానే దమ్ము అయితే చూపించింది. మరి పిల్ల సెలక్షన్ ప్రాసెస్లో ఉందని తెలిసాక ఎవరా ఏంటి ఈ అమ్మాయి ఎవరి దమ్ము శ్రీజ ఏంటి అని ఆవిడ వీడియోలు చూస్తే నిజంగానే చెప్పుకోవాలంటే మరి మీకేమనిపించిందో ఫస్ట్ ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఈ దమ్ము శ్రీజ ఇప్పుడు హౌస్లో వచ్చి ఒక దమ్కి ఇచ్చినట్టుగా ఏదో ప్రాంక్ చేసినట్టుగా జస్ట్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇట్లా హడావిడి చేసిన గట్టిగా అరిచింది కదా, కెవ్వు కేకన్న మాదిరిగా. అట్లాగే ఇదివరకే మీ వీడియోలు ఏమైనా చూసుంటుంటే వాటి మీద కానీ వీటి మీద కానీ మీకేమనిపించిందో మీ ఒపీనియన్ అయితే ఫస్ట్ మెసేజ్ పెట్టండి. ఇక ఈవిడ గురించి వెతుకుతూ నేను చూసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నిజంగానే కాస్త ఇరిటేటింగ్గానే అనిపించాయి వీడియోలు చూస్తే. ఖచ్చితంగా ఇలాగే బిహేవ్ చేస్తుందా అని ఊహించాను, అలాగే చేస్తుంది. మరి రియాలిటీ షో కనుక ఇలాగే ఉండాలనుకుని వచ్చిందేమో కానీ రాగానే పడిపోయినట్టుగా అరుస్తూ ఆ జలక్ ఇవ్వడం, అటెన్షన్ కోసం చేశానని చెప్పడం. అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే హోస్ట్ జడ్జిల మీద కౌంటర్లతోనే కాలం గడిపినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రోమోలో అభిజిత్ రెడ్డి ఇస్తే దానికి పిల్ల మరో కౌంటర్ వేసేసిందిగా. కొంచెం పవర్ఫుల్గా ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేయలేక ముందే రెడ్డి ఇచ్చేసారంటుంది. అట్లాగే ముఖంలో మాత్రం బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇరిటేటింగ్గా ప్రోమోలో అనిపించిన డైలాగ్ ఏంటంటే నిన్ను బిగ్ బాస్కి ఎందుకు పంపాలి అని అభిజిత్ నవదీప్ వాళ్ళు అడిగితే దానికి ఆన్సర్ చెప్పాల్సింది పోయి తిరిగి అతన్నే క్వశ్చన్ చేస్తూ ఎందుకు పంపించకూడదు నన్ను అనడం చూస్తే ఓరియాషాలో అని ఆడియన్స్ కనిపించడం తప్పులేదు అనిపిస్తుంది. అయితే ఇక్కడే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అత్తారింటికి దారేదిలో డైలాగ్, పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ నాకైతే గుర్తొచ్చింది. జీతం ఇచ్చినోడి మీద జోకులు వేస్తే జీవితాలు తలకిందులు అయిపోతాయి అనే మాదిరిగా ఇక్కడ ఈ అమ్మాయి దమ్ము శ్రీజ అని పెట్టుకున్న దానికి పేరుకి తగ్గట్టుగా నా దమ్ము చూపడానికి నాకు అవకాశం ఇవ్వాలి. ఎందుకు బిగ్ బాస్కి పంపించాలంటే నన్ను ఎందుకు పంపించాలి అని సమాధానాలు చెప్పి నా టాలెంట్ ఇది, నా కంటెంట్ ఇది, నా కటౌట్ ఇది, నేను ఇవ్వబోయే ఎంటర్టైన్మెంట్ ఇది, నేనేంటో ప్రూవ్ చేసుకోవడమే కాదు ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతానో మోటివేట్గా అవుతానో లేకపోతే సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా. ఇప్పుడు ఎందుకమ్మా అంటే నువ్వెందుకు ఆ షో ఫస్ట్ వాస్తవానికి ఏంటి, ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకునే వాళ్ళందరి కోసం కూడా ఫస్ట్ వీళ్ళు ఏవీస్ పంపించండి అనేటప్పుడే ఈ షో మీకు ఎందుకు ఉపయోగం, మీరు వల్ల ఈ షోకి ఏంటి, షో వల్ల మీకేంటి, ఓవరాల్గా ఈ ఆడియన్స్కి ఏంటి, ఇవన్నీ అడిగినప్పుడు ఇగో ఇది షో సరే పలానా నేను ప్రూవ్ చేసుకుంటా, పలానా టాలెంట్ ఉన్నాయి పలానా అట్లా చెప్పాలి తప్ప తిరిగి ప్రశ్న సమాధానం కాదుగా. మరి ఇంక దమ్ము ఇప్పుడు దమ్ము చూపిందా లేదా దుమ్ముగానే ఉందా అనేది నైట్ ఎపిసోడ్లో అయితే మనం చూద్దాం. ఇక రెండో కంటెస్టెంట్కి సంబంధించి ఇక మిగతా వాళ్ళకి ఒకరికి అమ్మాయికి అయితే పేడ తీసుకుని ముఖానికి రాసుకోమండం, మరొకరినేమో టైర్స్ వీప్పై పెట్టుకుని ఆ పుషప్స్ కొట్టమండం, ఇవన్నీ బిగ్ బాస్లో రెగ్యులర్ స్థాయిలో మనం రెగ్యులర్గా చూసే టాస్క్లే. అయితే నిన్నటికంటే ఈరోజు ఈ టాస్క్లు ఇచ్చేందుకు సరంజామా సిద్ధం చేసినట్టు అనిపిస్తుంది. ఈ పేడ నీళ్ళు, ఇసుక, టైర్లు, కొబ్బరికాయలు, చైన్లు ఇవన్నీ ఆ స్టేజ్ మీద సెటప్ అంతా మనకి రెగ్యులర్ షోలో కనిపించేది కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి, మూడో ప్రోమోలో అంతా ఫన్గానే నడిచిపోయింది అనిపిస్తుంది. ప్రధానంగా ఆ తెలంగాణ ఫోక్ సింగర్ ఇంట్రెస్టింగ్గా అనిపించారు.
తాత నరసయ్య తాత అయినా అతను అంటున్నారు. బట్ అతను చూస్తే నాకు తెలిసినంతవరకు ఆయన రైటరు, సింగరు, జర్నలిస్ట్ కూడా అని అనుకుంటా. ఎక్కడో మనం చూసాం ఒక వీడియో ఇంటర్వ్యూలో. సో అట్లా మన మొత్తానికి అవలేలుగా ఆ పులప్స్ కొట్టే రాడ్డు పట్టుకుని వేలాడుతూ మీరు ఏ టాస్క్లు పెట్టినా ఆడతా అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. అయితే అతను ఒక స్వచ్ఛమైన తెలంగాణ యాస భాషలతో మంచి స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు. మరి బిందు మాధవి, అభిజిత్ మాత్రం మీరు హౌస్లో ఉండలేరేమో, మీరు సెట్ కారేమో అనిపిస్తుంది లేక చెబుతూ ఉన్నారు. బహుశా పంపించేసి ఉంటారు రెడ్ ఇచ్చాను నేను అనుకుంటున్నా. మరి ఆయన ఏమైనా స్కిల్స్ ఏంటి, ఎందుకు వచ్చినట్టుగా, ఏంటి షోతో హైప్ ఎట్లా ఏమి చెప్పారో చూద్దాం. మరి మరో అమ్మాయి మాత్రం మళ్ళీ మరో ప్రోమోలో ఏడుస్తూ కనిపిస్తుంది కదా. ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఏం లాభం, మెంటల్గా లేకపోతే అని చెబుతూ ఉంది కదా. ఇక్కడే అభిజిత్ నాకు నమ్మకంగా అనిపించడం అని అంటున్నాడు. బట్ ఇదే అమ్మాయి ఈ బిందు మాధవ్తో హ్యాండ్ షేక్లో బలం చూపించింది. అయితే అది ఫిజికల్గా చూపించింది స్టాండ్తో. మరి తన తండ్రికి ఆడపిల్ల అంటే ఇష్టం లేదు కానీ మేము ముగ్గురం పుట్టినామంటూ నవ్వుతూనే చెబుతుంది. బట్ బాధ అయితే పడతా ఉంది. ఇది నా సిచ్యువేషన్, బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ స్ట్రగుల్స్, ఇవన్నీ చేస్తూ వచ్చినట్టు చెబుతూ ఉంది. సో మొత్తానికి ఎపిసోడ్లో మరీ ఇంట్రెస్టింగ్గా ఎవరూ కనిపించలేదు కానీ నాకైతే ఈ రోజుకి సంబంధించి ఎపిసోడ్కి రాబోతున్నది. బట్ ఈరోజు మాత్రం దమ్ము శ్రీజాదే హైలైట్ అవ్వబోతుంది అనిపిస్తుంది. ఉన్న కాసేపు అయినా సరే ఏదో హడావిడి చేసి రచ్చరంబోలో చేసేలాగా అనిపించింది కనుక ఆ పిల్లకి సంబంధించిన ఎపిసోడ్ అయితే చూద్దాం. మరి ఇక ఈ ఎపిసోడ్లు ఏంటంటే మొత్తం ఇప్పటికి 44 మందిలో 22 మందిని సెలెక్ట్ చేయడానికి చేస్తున్నారు కదా. వీటి తర్వాత సగం మందిని ఇంటికి పంపేసి ఆ తర్వాత 22లో మరో 7గురిని పంపేసి ఫైనల్గా 15 మందికి మళ్ళీ టాస్కులు పెడతారు. నేను ఆల్రెడీ డైరెక్ట్గా ఇద్దరిని టాప్ 15కి పంపించేశారు కదా. ఆ దివ్య ఎంబీబీఎస్ అమ్మాయి, ఆ అమ్మాయి నన్ను లాస్ట్లో ప్రసన్న కుమార్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళిద్దరిని పంపించారు. ఒక ఇద్దరిని డైరెక్ట్గా ఇంటికే పంపించేశారు. వైజాగ్ అమ్మాయి మాధురి, చేపలమ్మిన అమ్మాయిని, ఇంకొక ఎవరిని ఆయన పేరు మన్మథ్ రాజా మాస్టర్, ఏదో మల్టీ స్టార్ మన్మథ్ రాజా, వాళ్ళిద్దరిని రిజెక్ట్ చేశారు కదా. అంటే ఇంకొక 4గురిని హోల్డ్లో పెట్టారు. ఎట్లా ఈ మిగిలిన 40 మందిలోంచి కూడా ఒక 13 మందిని మాత్రమే తీసుకుంటారు. సో ఈరోజు నాకు తెలిసి ఎవరిని డైరెక్ట్గా టాప్ 15కి పంపించే అవకాశం ఉన్నట్టు అనిపించట్ల ప్రోమోల్లో చూస్తే. మరి ఇంకేమైనా వాళ్ళ స్పెషల్ క్వాలిఫికేషన్స్, స్పెషల్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేస్తే చూద్దాం. మరి అయితే రోజు ఎపిసోడ్ నైట్ 12 గంటలకు అప్లోడ్ చేస్తున్నారు. సో ఆ వెంటనే నేను రివ్యూ అప్లోడ్ చేస్తే మీరు కూడా చూడలేరు కాబట్టి అర్ధరాత్రి మధ్యలో అన్నట్టు ఉంటుంది. సో మరుసటి రోజు ఉదయాన్నే 7 గంటలకే నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి, ఉన్నట్టు మాట్లాడుకుందాం, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి మీకు ప్రస్తుతానికి ఈరోజు 3 ప్రోమోల్లో చూసేటప్పుడు మీకేమనిపించిందా, ఈ కంటెస్టెంట్ ఉంటే బాగుండు అని ఏమాత్రమైనా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినా, వీళ్ళు ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనిపించినా, శ్రీజ కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయి ముగ్గురు ఆడపిల్లలు అంటే మా తండ్రికి అని చెబుతుంది కదా ఆ అమ్మాయి కావచ్చు, లేకపోతే ఆయన నరసయ్య తాత అంటున్నారు కానీ ఆయన తాత ఏం కాదులే, కొద్దిగా యంగ్స్టరే, ఆయన కావచ్చు, లేకపోతే ఇంకెవరు మీకేమైనా ఇంప్రెషన్ పుషప్స్ కొడుతున్నాడు కదా ఆయన కావచ్చు, ఎవరైనా వీళ్ళు ఉంటే బాగుంటుంది అనిపించిందా, లేకపోతే లేదండి ఈరోజు అంత అటెన్షన్ గ్రాప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, అంత మాకేం కనెక్ట్ అవ్వలేదు అనిపించినా మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా అప్డేట్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మన ఛానల్లో బిగ్ బాస్కి సంబంధించి కూడా వస్తూనే ఉంటాయి.